ప్రియమైన వారలారా, ఈ మధ్యలో కొన్ని ధ్యానాల్లో డిసిప్లిన్ గురించి మాట్లాడాను. ఈ డిసిప్లిన్ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, డిసిప్లిన్ చేస్తున్నటువంటి తండ్రులను మనము ప్రేమించి లోబడ్డాం కదా. ఆ డిసిప్లిన్ చేస్తున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడుతుంది. డిసిప్లిన్ చేస్తున్నప్పుడు మన తండ్రులను మనం ప్రేమించి లోబడ్డాం అని అంటారు. ప్రేమించి లోబడ్డారా మీరు? అంటే వాళ్ళు డిసిప్లిన్ చేస్తుంటే ప్రేమించారా? బైబిల్ తప్పు కాదు, మీ తప్పు అనమాట. సో అదే ఉదాహరించుకుని దేవుడు ఏం చెప్తున్నారంటే, ద ఫాదర్ ఆఫ్ ద స్పిరిట్స్ అంటే ఆత్మలకి తండ్రి అయినటువంటి వాడు మనల్ని శిక్షణలోకి నడిపిస్తాడు. హీ విల్ డిసిప్లిన్ అస్. ఎందుకు అంటే మనలో సమాధానము, క్రమము ప్లస్ దేవుణ్ణి మనం చూడగలుగుతామని బైబిల్ చెప్తుంది. అది స్వస్థతకి ఒక మార్గం అని కూడా చెప్తుంది. అయితే డిసిప్లిన్ లేనటువంటి పిల్లలు, వారిని గురించి సామెతలు 22వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నారు. ఏమనంటే, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టునట. అంటే చైల్డ్, పిల్లవాని హృదయములో, లేకపోతే పిల్ల హృదయం, ఇద్దరు కూడా. సో పిల్లవాని హృదయములో స్వాభావికంగా పుడుతుందట మూఢత్వం. ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం క్లారిటీ ఇచ్చారు. ఏమంటారంటే, ఫూలిష్నెస్ అంటే బుద్ధిహీనత, బుద్ధి లేనితనం. ఇది ఎక్కడ పుడుతుంది అంటే, ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్, ఒక బాలుని హృదయంలో పుడుతుందట ఈ ఫూలిష్నెస్. ఎంత విచిత్రం! బైబిల్ మస్ట్ బి కరెక్ట్, ఇట్ ఈస్ కరెక్ట్, నాట్ మస్ట్ బి కరెక్ట్, ఇట్ ఈస్ కరెక్ట్. సో అంతేకాదు, దాని కంటిన్యూషన్ ఇంకో మాట ఉంది. అక్కడ ఏమంటున్నారంటే, శిక్ష దండన దానిలో నుండి దూరపరచును, దూరం చేస్తుంది. అంటే ద రాడ్ ఆఫ్ డిసిప్లిన్ విల్ టేక్ దిస్ ఫార్ ఫ్రమ్ ఇట్. అంటే ఈ మూఢత్వాన్ని పారదోలగలరు. పారదోలేది ఏంటంటే, శిక్ష దండన అనేటప్పటికి అది ఏంటోనండి మాకు అర్థం కావటం లేదు, ఎప్పుడు వాడలేదు, ఎలాంటి మాటలు అంటున్నారు. ఇంగ్లీష్లో చాలా బాగుంది క్లియర్గా. ద రాడ్ ఆఫ్ డిసిప్లిన్, క్రమపరిచే కర్ర. నా పరిచర్యలో కొంతమంది తల్లులు ఉన్నారు, వారు ఎప్పుడూ కూడా వారి పిల్లల్ని డిసిప్లిన్ చేయరు. అమ్మో నా బంగారం, నా బంగారు కూతురు, నా బంగారు కొడుకు, అమ్మో నేను నా కూతుర్ని నేను అసలు మాటన్ను అల్లారు ముద్దుగా పెంచాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూఢత్వంలో పెంచుతున్నారనమాట. నాకు బాగా జ్ఞాపకం, మా అమ్మాయి నేను కూర్చోబెట్టి చదివిస్తుండేవాడిని. ఒక చీపురు పుల్ల తీసుకునేవాడిని, కొబ్బరి చీపురు పుల్ల, అది గట్టి తగులుతుంది. దాంతో తప్పు చదివితే ఫట్ అని కొట్టేవాడిని. అలాగే డిసిప్లిన్ చేస్తూ చదివిస్తే మార్కులు తక్కువ వచ్చాయి పరీక్షలో. అప్పుడు ఏం చేశానంటే, చిన్నది బహుశా 8th స్టాండర్డు 7th స్టాండర్డు చదువుతుంది, మార్కులు తక్కువ వచ్చాయని ఇంటిలో వేసుకునే డ్రెస్సు, ఆ డ్రెస్ వేసుకోమని చెప్పాను. ఎందుకో అనుకుంది, వేసుకుంది చక్కగా. అపార్ట్మెంట్ క్రిందకి వెళ్ళాను. క్రిందకి వెళ్ళింది, నేను మేడ మీద ఉన్నాను, ఫస్ట్ ఫ్లోర్. రోడ్డు అవతలకు వెళ్ళింది. నేను చెప్తేనే రా, లేకపోతే అక్కడే ఉండాను. నన్ను అక్కడే పెట్టిస్తాను ఎండలో. ఇప్పటికీ తలంచుకుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. కానీ పుట్టినా తిట్టినా అలా పనిష్ చేసినా, నిజమే చాలా కఠినాత్ముణ్ణి అని మీరు ముద్రేసినా, ఇట్ డజంట్ మ్యాటర్. ఫాస్ట్ ఫార్వర్డ్ ఎన్ని సంవత్సరాల తర్వాత తన చదువు మామూలు బిఏ, ఇట్ ఈస్ ఓన్లీ ఆర్డినరీ బిఏ ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్ట్, ఎంఏ ఇంగ్లీష్, పిహెచ్డి ఇంగ్లీష్, ఎంబీఏ, ఇంకా సర్టిఫికేషన్ కోర్సెస్ ఒక 6 చదివింది. అది మామూలు సర్టిఫికేషన్స్ కాదండి, అవి ఫారెన్ యూనివర్సిటీ సర్టిఫికేషన్స్. ద రాడ్ ఆఫ్ డిసిప్లిన్ విల్ టేక్ అవే ద ఫూలిష్నెస్ ఫార్ ఫ్రమ్ ఇట్. ఆ హృదయంలోంచి ఆ మూఢత్వాన్ని, ఆ శిక్ష దండన ఏం చేస్తుందంటే దూరపరుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ పిల్లల్ని, చిన్నపిల్లల్ని, యవనస్తులు కానీ కొట్టారు, జాగ్రత్త, తిరగబడిపోతారు. ఇప్పటికే మాట వినటం లేదు. యవన కాలంలో నా 2 పిల్లలతో చెప్పేవాడిని, మీరు ఏ తప్పు చేసినా ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోండి, మీరు తప్పులు చెయ్యాలని కాదు, కానీ ఒకవేళ తప్పు చేస్తే ఒక స్నేహితుడిని, నేను ఇక్కడ ఉన్నాను, నాకు వచ్చి చెప్పండి, మీరు చెప్పండి, బయట వాళ్ళు నాకు చెప్పకూడదు. వాళ్ళు ఎవరితోటో తిరుగుతున్నారు, వాళ్ళు ఎవరినో కొట్టారు, స్కూల్లో సస్పెండ్ అయ్యారు, ఇలాంటివి ఏమున్నా మీరే చెప్పాలి నాకు, ఇలా జరిగింది డాడీ,
ఇలాగ అయింది, నేను తప్పు చేశాను లేకపోతే తప్పు చేయలేదు, ఏం చెప్పినా మీరు ఏం జరిగినా డోంట్ వరీ, ఎప్పుడు కూడా వరీ అవ్వద్దు. నేను ఎప్పుడు మీ పక్కనే నిలవబడతాను. మీరు రాంగ్ చేసినా ఎందుకు చేశారో అని అడిగితే అడగొచ్చు, కానీ మీ పక్కన నిలవబడతాను నేను. ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అని ప్లేట్ మార్చాను నేను. కానీ చిన్నప్పుడు మాత్రం కొట్టేవాడిని. ఎందుకంటే ద రాడ్ ఆఫ్ డిసిప్లిన్ విల్ రిమూవ్ ద ఫూలిష్నెస్ ఫ్రమ్ దేర్ హార్ట్స్. వారి హృదయాల్లోంచి ఈ శిక్ష దండని ఏం చేస్తుందంటే దూరపరుస్తుంది. మీ పిల్లల్ని పెంచే విధానం మార్చుకోండి. భర్తలారా, తండ్రులారా, మీరు మీ పిల్లల్ని డిసిప్లిన్ చేయటం నేర్చుకోవాలి. అది దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యము, దేవుడు మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. తండ్రులుగా మీరు చేయకపోతే వాళ్ళ జీవితాల నుండి ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు దూరపరుస్తున్నారు. అందుకే పిల్లల్లో నేను గమనిస్తుంటాను, తండ్రులు చనిపోయినటువంటి పిల్లలు ఎప్పుడు రెబెలియస్గా ఉంటారు, తిరగబడుతుంటారు. తండ్రులు చిన్నప్పుడే చనిపోయినటువంటి పిల్లల్ని శిక్షణ చేసేవారు ఎవరూ లేరు కనుక వారు తిరగబట్టం, స్కూల్లో, కాలేజీలో పనిష్మెంట్లు, సస్పెన్షన్లు, డిస్మిస్సల్స్, మార్కులు సరిగా రాకపోవటాలు, బయటికి వెళ్ళిన తర్వాత ఇతరులు కొట్టటం. ఎస్, అదే కారణం. ఏంటంటే డిసిప్లిన్ నేర్పించలేదు మీ తల్లిదండ్రులు, ముద్దుగా పెంచారు. మీరు తిరగబడుతుంటే వాళ్ళు భయపడిపోయేవారు, కొడతారేమోనని. మరి నాకు తెలీదు. నా జీవితంలో మా నాన్నగారు నన్ను మా నాన్నమ్మకు అప్పచెప్పేశారు. బాల్యతనం చిన్నప్పుడు యూకేజీ, ఎల్కేజీ నుండి మా నాన్నగారు ప్రేమ తెలియదు. కాబట్టి నాకు మా నాన్నగారు గద్దించడం తెలియదు. నాకు ఎప్పుడూ కూడా ఆయన ఏం చెప్తున్నా మనసులో తిరగబడేవాడిని, ఏకీభవించేవాడిని కాదు. తెలియదు నాకు ఆ ప్రేమ అంటే ఏంటో తెలియదు నాకు చిన్నప్పటి నుండి. సరే 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వచ్చి ఆ విధంగా నన్ను తండ్రి చూపించవలసినటువంటి ఆ శిక్షణ చేస్తుంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఐ రెజెంటెడ్, వద్దు అనిపించేది నాకు. ఎప్పుడు వెళ్ళిపోతానా ఈ నరకం నుండి అనుకునేవాడిని నేను. అమ్మ ప్రేమ ఎప్పుడు ముద్దుగా ఉంటుంది, త్యాగపూర్వకమైనటువంటి ప్రేమ. కానీ తండ్రి ప్రేమ శిక్షించే ప్రేమ. జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు ఈ 2 ప్రేమలకి కేంద్రం. ఆయన ప్రేమ నన్ను దగ్గర చేర్చుకోవటం తెలుసు. ప్రేమతో నా కొరకు రక్తం కార్చి ప్రాణమర్పించిన ప్రేమ. అంతేకాదు, నన్ను గద్దించి, నన్ను శిక్షించి, శిక్ష అంటే శిక్ష భరించేశారు. పాపానికి జీతం మరణం, కానీ అది భరించారు. కానీ డిసిప్లిన్ చేయటారు, కానీ చాలా కఠినంగా వ్యవహరించారు. కఠినాత్ముడు అని కాదు, కరుణామయుడు ఆయన నన్ను ప్రేమించి నన్ను సరిచేయటానికి చేశారు. నిన్ను నేను ఏదైనా సరిచేయటానికి చేస్తే తిరగబడుతుంటావు, నీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ రెబెలియస్ యాటిట్యూడ్ లోపల ఉంటుంది. దాన్ని సాఫీగా స్మూత్ చేయటం ఒకటే విధానం. ఐదర్ మాటలతో కానీ, అక్కడ రాడ్ అన్నారు, రాడ్ ఆఫ్ డిసిప్లిన్, కర్ర తీయాలన్నారు. ఇక మీదట కర్ర తీస్తానైతే. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. డిసిప్లిన్ లేకుండా పెద్ద మర్రి చెట్టులాగా మ్రానులతో పెరిగిపోయాం. మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు ఇదిగో 70 సంవత్సరాలు వచ్చినా నన్ను నేను నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. డిసిప్లిన్ మీ లార్డ్. ఎందుకంటే శిక్షణ చేసే తండ్రి ప్రేమిస్తాడని చెప్పారు. ప్రేమతోనే చేస్తారు. విరిగిపోవాలని కాదు, నలిగిపోవాలి, హృదయం పగిలిపోవాలి. అప్పుడు నీ దగ్గరికి వస్తాం ప్రభా. ప్రేమతో మీరు చేస్తున్నది నేను ఏదీ కాదన్ను ప్రభా. నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.